రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశం అమెరికాతో. ఆ టాక్స్ కూర్చున్నారు ఇద్దరిద్దరు చొప్పున. మీరు చూస్తారు మన మీడియాలో రకరకాలుగా వస్తుంటుంది. ఈరోజు వార్త చూస్తారు, భారతదేశానికి రక్షణ చక్రం, సుదర్శన చక్రం, అవి ఇవి అని. వీటికి సంబంధించి ఏమనాలి, తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్, వాటికి సంబంధించిన ఇంజన్లు అమెరికా నుంచి 119 ఇంజన్లు కొంటున్నాము. వీటికి 64,000 కోట్ల రూపాయలు ఆర్డర్ పెడుతుంది ఇండియా. అంటే టారిఫ్లు ఇంతగా పెంచి భారతదేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు, స్టాకు, ఉద్యోగాలు, సరే పిల్లల అక్కడి నుంచి పంపించడం, చదువులు, ఉద్యోగాలు, అది అలా ఉంచుదాం. ఇంత చేస్తే ఈ సమయంలో ఆదరాబాదరాగా 64,000 కోట్ల రూపాయల వ్యాపారం అమెరికాకు భారతదేశం ఇస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందని చూస్తే రష్యా చైనాతో పోలిస్తే చైనా ఉంది. ఒక మాట అన్న ట్రంప్, నేను తలుచుకుంటే చైనా నాశనం చేయడానికి కావాల్సిన ఫార్ములాలు, రహస్యాలు నా దగ్గర ఉన్నాయి, అన్ని విధానాలు ఉన్నాయి, ట్రిక్స్, అయినా నేను అవి ప్రయోగిస్తే నాశనం అవుతుంది కాబట్టి నేను ప్రయోగించట్లేదు అన్నాడు. మరి ఇండియా మీద ఎందుకు ప్రయోగించావు? ఇండియాను చైనాను శత్రువులుగా చేసి నీ పబ్బం గడుపుకోవాలనుకున్నావు. అవి దగ్గర అయ్యాయి. కానీ భారతదేశం విషయానికి వస్తే మనం మాట్లాడడం తప్పితే